తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మన రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మాకెన్నో జీవోలు ఇచ్చిండు. బస్సులు ఫ్రీ, దళిత బంధువు అని, కళ్యాణ పథకం అని, ఇంకోటి రుణమాఫీలని, భూముల వాళ్ళకి కూడాని, వాళ్ళకి రైతులకు ఉన్న మాదొక జీవోని కూడా అలా పెట్టేసి గరీబులలో చెత్త సేకరణ చేస్తున్నారని ఆయన కూడా గమనించి మమ్మల్ని హెల్ప్ చేస్తే చాలా సంతోషమే కదా. మేము కూడా తెలంగాణ బిడ్డంగా తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం కాబట్టి మా తెలంగాణ వచ్చినాక మా పిల్లలు చదివించుకొని మా పిల్లలు కూడా ఒక ఆఫీసరో, ఒక పోలీసు, ఒక ఆర్మీయో, ఒక కలెక్టర్ ఏమైనా జాబులు వస్తాయని మేము ఆశిస్తాం. మా అమ్మ నాన్న చదివిలేరు కాబట్టి మేము చెత్త సేకరణ చేసుకోబోతున్నాం. గవర్నమెంట్కి ₹1 మేము ఆశిస్తలేము. మా చెత్త పని కూడా రేవంత్ రెడ్డి సార్ గారు అయోధ్యరామికి మీరు కాంట్రాక్టర్ అది వాళ్ళందరూ కమిషనర్లు వాళ్ళకి అది ఫామ్ ప్లే చేసిరంట, అది ఇచ్చిరంట జీవో. ఆ జీవో రద్దు చేసి మా కుటుంబంని మేము తెలంగాణ మీ బిడ్డలని గుర్తించి మమ్మల్ని ఆదుకోలే వెంటనే రామ్కి ఇచ్చిన అది ఏదైతే అగ్రిమెంట్ ఉన్నదో అది వెంటనే జీవో రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వ సార్కి నేను ఏడుకుంటున్నా. 30 నుంచి 40 వేల కుటుంబాలు ఉన్నాయి, రోడ్ పాలు పడుతున్నాయి. మా అందరి దీవెన మా రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వానికి మేము కోరుకునేది ఒకటే, మా పని మాకు ఇవ్వండి. మేము మా కూడు తింటాం, మా భార్యలను మేము పిల్లలను చదివించుకుంటున్నాము, బిడ్డల పెళ్ళిళ్ళు చేసినాం, అప్పులు చేసినాం. ఈ అప్పులు మాకు వేరే పని లేదు, చదువు లేదు కాబట్టి మా పని మాకే పెట్టాలని ప్రభుత్వాన్ని వేడుకొని కోరుకుంటాం. మాకు న్యాయం చేయాలనుకుంటున్నాం. ఇదే కరోనా టైంలో భార్యలు పిల్లలకి తెగిడిసి పానాలు తెగిడిసి ఎంతోమంది పబ్లిక్కి మేము సేవ చేసినాం. అప్పుడు సేవ చేసింది ముగ్గురు డిపార్ట్మెంట్లు, ఒక పోలీసు డిపార్ట్మెంట్, ఒక డాక్టర్ డిపార్ట్మెంట్, ఒక రిక్షా కార్మికుల డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటే చేసినాం. కాబట్టి మా పానాలు తెగిడిసి మా కార్మికులు ఎంతోమంది చచ్చిపోయారు. మా పని మాకు ఇవ్వండి. రేవంత్ రెడ్డి సార్ గారు మీకు ధన్యవాదాలు. నాది కూడా కొడంగల్ పక్కన హసనాబాద్ సార్, అక్కడే ఉండి ఇక్కడ వచ్చినాము. మీ పేరు చేసుకొని మేము బతాం సార్. మా జీవని క్యాన్సిల్ చేయండి, వాళ్ళ జీవని మా పని మాకు కలిగిస్తారని మా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం సార్. ఇదే మీకు ధన్యవాదాలు. మీ కడుపుల బాధ, మీ కడుపు కోత, మీ 35-40 వేల కుటుంబాల బాధని మీ ఒక 2 మాటల్లో చెప్పినారు అర్థమయ్యేటట్టు. సో ఈ బాధను అర్థం చేసుకొని వాళ్ళు స్పందిస్తారనే ఆశ మీకుందా? ఆశతోటే కదా మా తెలంగాణ ప్రభుత్వం ఉంది, తెలంగాణ బిడ్డలను ఆదుకుంటాడనే కదా. మేము గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు కదా, చెత్త సేకరణ ఎత్తుక ఇంటింటికి ఇచ్చే 150 మీద బతుకుతున్నాం. దానివల్లనే కదా మేము ఆ పిల్లల్ని చదివించుకుంటున్నాము, అప్పు చేసి పెళ్ళిళ్ళు చేసినాం, రేకులు కట్టుకొని బతకాలనుకుంటున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ గారికి తెలియదు అనుకుంటున్నాను. ఈ జీవో ఏదైతే అయోధ్య రామ్కి చేసాను, ఎప్పుడో ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు చేసాను. తెలంగాణ వచ్చినాం కదా, తెలంగాణ బిడ్డలు కూడా బాగుపడాలి కదా, ఎవరైనా బాగుపడాలి. అందరం కలిసిమెస్తుండగా కుల మతం ఏం లేదు, అందరం చెత్తకుండీలో పనిచేసి బతుకుతాం. కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టికి తెలియదు అనుకుంటున్నా. తెలిస్తే మాత్రం మా రేవంత్ సార్ గారు ఎమ్మడే దీన్ని రద్దు చేస్తాడని నేను మనస్ఫూర్తిగా 40 వేల కుటుంబాల రిక్షా కార్మికుల దీవెన కూడా మీకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ రేవంత్ రెడ్డి సార్ గారు ఎమ్మడే జీవన రద్దు చేయండి. మా ఉపాధి, మా పని మా కలిగాని మేము ఆ సార్కి ధన్యవాదాలు కోరుకుంటున్నాం.